హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ గోవిందరాజ్ కొలుసు యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మీ అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ టు ఆల్. రేపు మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడా రేపు పబ్లిక్ ఎగ్జామ్లో మీరు ఫిజిక్స్ సబ్జెక్ట్ రాయబోతున్నారు కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ముందుగా చూడండి, ఏపీ ఇంటర్మీడియట్ మార్చ్ 2025 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ వచ్చేపాటికి ఫిజిక్స్ అనమాట. ఈ సబ్జెక్ట్ సంబంధించి ఎవరైతే యావరేజ్ అండ్ బిలో యావరేజ్, మెయిన్గా బిలో యావరేజ్ అనమాట స్టూడెంట్స్ కోసం ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనమాట. క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా. తర్వాత వచ్చేపాటికి ఈ వీడియోలో మీకు 100% పాస్ గ్యారంటీ అనమాట. ఈ వీడియో చూస్తే ఈ సబ్జెక్ట్లో తర్వాత మీ టార్గెట్ వచ్చేపాటికి 40+ అనమాట అవుట్ ఆఫ్ 60. ఆ వీడియో ఇప్పుడు ఎవరు కూడా మరి ఏ క్వశ్చన్ నేర్చుకోవాలి, లాంగ్ ఆన్సర్ సంబంధించి ఎన్ని క్వశ్చన్ నేర్చుకోవాలి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎన్ని నేర్చుకోవాలి, నెక్స్ట్ విఎస్ఐక్యూలు ఎన్ని నేర్చుకుంటే మనం ఈ టార్గెట్ మనం రీచ్ అవుతాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎవరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. చూడండి ఆ వీడియో గురించి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేపాటికి ఇక్కడ వచ్చేపాటికి మీకు దాదాపుగా LIQs వచ్చేపాటికి 7 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 7 క్వశ్చన్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మీరు 3 క్వశ్చన్లు రాయొచ్చు. అంటే ఒక క్వశ్చన్ అడిషనల్గా రాయొచ్చు. యాక్చువల్గా రాయాల్సిందన్నీ 2 క్వశ్చన్లే. మరి ఆ 2 క్వశ్చన్లు కూడా మనం ఎన్ని క్వశ్చన్ నేర్చుకోవాలి, ఏ చాప్టర్ నుంచి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ లాంగ్ ఆన్సర్లు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసారు కదా. ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి చాప్టర్ పేరు వర్క్ పవర్ ఎనర్జీ అనమాట. వర్క్ పవర్ ఎనర్జీ ఆ చాప్టర్ నుంచి ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆ చాప్టర్ అనమాట. ఇది క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ దీని ఆన్సర్ అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ చాప్టర్ అనమాట. వర్క్ పవర్ ఎనర్జీలోనే సెకండ్ క్వశ్చన్ అనమాట. అదే చాప్టర్ నుంచి ఈ సెకండ్ క్వశ్చన్ అనమాట. ఇది చూడండి ఒకసారి. ఇది క్వశ్చన్, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చూడండి ఒకసారి. ఇక్కడ వరకు ఎండింగ్ అనమాట సెకండ్ క్వశ్చన్. తర్వాత దీని కంటిన్యూషన్ 5th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. అంటే మీరు ఇచ్చే ఇక్కడ ఈ లిస్ట్ లో ఆర్డర్లో కాకుండా డిజార్డర్లో అనమాట. ఇది 1 to 5 ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్, దీని ఆన్సర్ చూడండి ఒకసారి. ఇక్కడ వరకు అనమాట 5th క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, 2 చూపించే కదా. 1, 2 and 5 ఈ 3 క్వశ్చన్ నుంచి రేపు మీరు పబ్లిక్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట కంపల్సరీగా. చాప్టర్ వచ్చేపాటికి వర్క్ పవర్ ఎనర్జీ అనమాట. వర్క్ పవర్ ఎనర్జీ ఈ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1, 2 and 5 ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ 8 మార్క్స్ అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేపాటికి నెక్స్ట్ చాప్టర్ వచ్చేపాటికి ఆసిలేషన్స్ అనమాట. ఆసిలేషన్స్ అనే చాప్టర్ లో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఒకసారి. ఇది వచ్చేపాటికి క్వశ్చన్, దీనికి సంబంధించింది అంతా ఆన్సర్లు అనమాట. ఇవన్నీ కూడా ఆన్సర్లు అనమాట. ఇక్కడ వరకు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ 4th క్వశ్చన్, దీని ఆన్సర్. ఇక్కడ వరకు, ఇక్కడతో ఎండ్ అనమాట 4th క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 3 అండ్ క్వశ్చన్ నెంబర్ 4 ఈ 2 క్వశ్చన్ నుంచి మనకి రేపు మీరు రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది అనమాట. 3, 4 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 ఇది చాప్టర్ వచ్చేపాటికి థర్మోడైనమిక్స్ అనమాట. థర్మోడైనమిక్స్ ఈ చాప్టర్ నుంచి 6వ క్వశ్చన్ 7వ క్వశ్చన్ వచ్చేపాటికి థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ నుంచి అనమాట. ఈ 6, 7 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. 6వ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎవరైతే చాయిస్ రాద్దాం అనుకుంటారో వాళ్ళు ఈ 2 క్వశ్చన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. లేదనుకుంటే కనుక క్వశ్చన్ నెంబరు 1, 2, 5 లో ఒక క్వశ్చన్, ఒక LAQ. క్వశ్చన్ నెంబర్ 3 and 4 ఈ 2 లాంగ్ ఆన్సర్ లో ఒక క్వశ్చన్ అనమాట. ఈ 5 క్వశ్చన్ నేర్చుకుంటే మీకు అంటే కంపల్సరీగా 2 క్వశ్చన్లు రాస్తారు. ఇదేంటంటే ఎక్స్ట్రా అనమాట. ఇది అడిషనల్ గా. ఇది వచ్చేపాటిగా ఇక్కడ చూడండి. ఇక్కడ 6వ క్వశ్చన్ దీని ఆన్సర్ చూడండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 7
సెవెంత్ క్వశ్చన్ చూడండి. సెవెంత్ క్వశ్చన్ దీని ఆన్సర్. ఇక్కడతో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడికి మీకు దాదాపుగా మీరు 3 క్వశ్చన్లు రాయొచ్చు ఈ 7 క్వశ్చన్లో. లేదు వద్దనుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 1, 2, 5 ఒక క్వశ్చన్, 3, 4 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. అవి నేర్చుకున్న కంపల్సరీగా సరిపోతాయి. మరి లాంగ్ ఆన్సర్లు కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇది వచ్చేపాటికి మీకు ఫస్ట్ 3 క్వశ్చన్లు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ 3 క్వశ్చన్స్ వచ్చేపాటికి చాప్టర్ పేరు గ్రావిటేషన్ అనమాట. ఈ గ్రావిటేషన్ అనే చాప్టర్ నుంచి ఈ 3 క్వశ్చన్ నుంచి మీకు రేపు పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ దీని ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ దీని ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ దీని ఆన్సర్. ఇక్కడ వరకు ఈ 3 క్వశ్చన్ నుంచి మీకు ఒక ఎస్ఏక్యూ వస్తుంది అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చాప్టర్ వచ్చేపాటికి గ్రావిటేషన్ అనమాట. ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది రేపు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 4, 5. క్వశ్చన్ నెంబర్ 4 ఉంది కదా, అలాగే క్వశ్చన్ నెంబర్ 5. ఈ 2 వచ్చేపాటికి చాప్టర్ పేరు వచ్చేపాటికి మెకానికల్ ప్రాపర్టీస్ అనమాట. మెకానికల్ ప్రాపర్టీస్ ఏది క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 4 అండ్ 5. ఈ 2 క్వశ్చన్లు వచ్చేపాటికి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనమాట. ఇప్పుడు 4th క్వశ్చన్ చూడండి. ఈ 2 క్వశ్చన్ నుంచి మీకు రేపు పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, 5 లో ఒక క్వశ్చన్ అనమాట. 4th క్వశ్చన్ ఆన్సర్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ దీని కంటిన్యూషన్ చూడండి ఒకసారి. ఇక్కడ వరకు క్వశ్చన్ నెంబర్ 5 ఇక్కడ వరకు. ఈ 4, 5 అంటే క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట రేపు. నెక్స్ట్ తర్వాత దీని కంటిన్యూషన్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేపాటికి సిస్టమ్ ఆఫ్ ప్రాక్టికల్స్ అనమాట. సిస్టమ్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఈ చాప్టర్ నుంచి అంటే ఈ చాప్టర్ నుంచి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. 6, 7 తర్వాత 8, 9 నెక్స్ట్ పేజీలో 10వ క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది వచ్చేపాటికి మీకు సిస్టమ్ ఆఫ్ ప్రాక్టికల్స్ అనమాట. ఇది ఇక్కడ చూడండి ఒకసారి. ముందుగా 6వ క్వశ్చన్ చూడండి ఒకసారి. 6th క్వశ్చన్ వచ్చేపాటికి ఇది క్వశ్చన్ ఆన్సర్. 7th క్వశ్చన్ దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 క్వశ్చన్ దీని ఆన్సర్. ఎక్కడ వరకు ఇక్కడికి. ఈ క్వశ్చన్ నెంబర్ 6, 7, 8, 9, 10 ఈ 5 క్వశ్చన్ నుంచి రేపు పబ్లిక్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఈ 5 క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 6, 7, 8, 9, 10 సిస్టమ్ ఆఫ్ ఆర్టికల్స్ నుంచి మీకు 2 క్వశ్చన్లు వస్తాయి అనమాట. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 11, 12, 13, 14, 15, 16 మోషన్ ఇన్ ప్లేన్ ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈ 6 క్వశ్చన్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి ఒకసారి. 12 క్వశ్చన్ నెంబర్ 13 క్వశ్చన్ నెంబర్ 14 క్వశ్చన్ నెంబర్ 15 క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడికి వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 16 ఇక్కడ వరకు వచ్చేపాటికి మోషన్ ఇన్ ప్లేన్. ఈ 6 క్వశ్చన్ నుంచి మీకు రేపు పబ్లిక్ ఎగ్జామ్ లో 2 క్వశ్చన్లు వస్తాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 17, 18, 19, 20, 21, 22 ఈ 6 క్వశ్చన్లు వచ్చేపాటికి లాస్ ఆఫ్ మోషన్ అనమాట. లాస్ ఆఫ్ మోషన్ క్వశ్చన్ నెంబర్ 17 దగ్గర నుంచి 22 క్వశ్చన్ వరకు. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను చూపించబోయే వీడియోలో ఇక్కడ నుంచి 17 క్వశ్చన్ చూడండి. తర్వాత 18 తర్వాత 19 క్వశ్చన్ నెంబర్ 20 దీని ఆన్సర్. 21, 22, 22 ఇక్కడ వరకు వచ్చేపాటికి లాస్ ఆఫ్ మోషన్ ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 23, 24, 25, 26, 27 ఇది వచ్చేపాటికి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనమాట. ఇక్కడ వచ్చేపాటికి ఈ 5 క్వశ్చన్ నుంచి రేపు పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 23,
24, 25, నెక్స్ట్ 26, తర్వాత 27. వాటి కంటిన్యూషన్ చూడండి ఒకసారి. ఇవి ఈ క్వశ్చన్ కూడా ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా ఇవి వచ్చేపాటికి మీకు సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అనమాట. దీంట్లో ఒకటి వస్తుంది ఇక్కడ మీకు. ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్. ఇవన్నీ టూ మార్క్ క్వశ్చన్స్, విఎస్ఐ క్యూస్. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇవి క్వశ్చన్ ఆన్సర్. ఇవన్నీ 2 మార్క్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా 1:5 రేషియోలో. లాస్ట్ పేజీ మరికొన్ని 2 మార్క్ క్వశ్చన్స్. చాప్టర్ వైజ్గా 2 మార్క్ క్వశ్చన్స్. చూసారు కదా స్టూడెంట్స్, ఇది ఇక్కడతో ఎండింగ్ అనమాట. ఇక్కడ వరకు నేర్చుకుంటే మీకు ఈజీగా 40+ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయండి. అందరికీ అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్.